ఎట్లా ఉన్నాయి రేవంత్ రెడ్డితో బిఫోర్? అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టర్మ్స్ ఎట్లా ఉన్నాయి? 2 ఏళ్ళు కలిసి ఉన్నారు కదా. మంచిగా ఉన్నాను, ఏమి ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి. ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన చూసుకునేవాడు, నా కాన్స్టిట్యున్సీ మేము ఉండేవాళ్ళం. ఎవరికేం అట్లాంటి తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం గొడవలు ఉన్నాయి. అప్పుడే పార్టీలో వచ్చిన తర్వాత ఆయనకు గొడవలు ఉన్నాయి మీ మధ్య. టీడీపీలో ఆయన ఉన్నప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉండేవాడు, నేను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు కొంత అక్కడ ఏదో ఒక రకంగా ప్రోటోకాల్ అని అదని ఇదని ఏదో న్యూసెన్స్ ఏదో జరుగుతుండేది. ఆ టైంలో మాకు డిఫరెన్స్ అప్పుడు పొలిటికల్ డిఫరెన్స్ తప్ప పర్సనల్ డిఫరెన్స్ ఏం లేదు. 14 వరకు. సో ఈ రోజు కూడా పొలిటికల్ గా ఎవరి పార్టీ వాళ్ళని అనుకుంటే ఆ రోజు నేను పొలిటికల్ గా డిఫరెన్స్ తోనే మా వాగ్వివాదం జరిగింది, ఇద్దరి మధ్య తప్పితే వేరే ఏం లేదు. డీకే అరుణ చాలా క్లెవర్ పొలిటీషియన్. బీజేపీలో ఉంటూ తన కుటుంబ సభ్యులు 3 గెలిపించుకున్నారు. మేనల్ని గద్వాల్లో గెలిపించుకున్నారు, తమ్ముడిని మక్తల్లో గెలిపించుకున్నారు, కోడల్ని నారాయణపేటలో గెలిపించుకున్నారు. ఇవి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. మొట్టమొదటిగా తమ్ముడిని గెలిపించుకుంటాను అంటుంటే తమ్ముడు గెలవలేదనే విషయం చాలా మందికి తెలవకపోయిండు. తమ్ముడు గెలుపుకు ప్రయత్నం చేశారండి. అదంతా ఏ మాత్రం వాస్తవం లేదు. అక్కడ ఉన్న లోకల్ గా ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. మీరు బయట నుంచి చూసేవాళ్ళకి ఎవ్వరికి నేను సపోర్ట్ చేయలేదు, ఎవ్వరికి నేను పోయి వాళ్ళకి ఓటేయండి వీళ్ళకి ఓటేయండి అని చెప్పి లోపాయికారి ఇవి ఎవరితో చేయదు. అటువంటి ఏమంటారు విలువ లేనటువంటి రాజకీయాలు డీకే అరుణ చెయ్యదు. ఎందుకంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది మాట్లాడేటటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తూనే ఉందా చూస్తున్నాం. కోడల్ని గెలిపించింది, అల్లుని గెలిపించింది, ఇక్కడ ఏంటి తమ్మునికి సపోర్ట్ చేసింది, మహబూబ్ నగర్ లో అనుచరునికి సపోర్ట్ చేసింది, ఇంకెక్కడో ఇంకొక బంధువుకు చేసింది. ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో ఎవరికి అడ్డం వస్తే ఎవరికి ఇష్టం వస్తే అంటే డీకే అరుణ మీద ఎవరెవరికి అంటే అలాంటి ఈమె ఎట్లనైనా డ్యామేజ్ చేయాలనుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా పెట్టారు. డీకే అరుణ మీద ఏదో రేపు పార్లమెంటుకు సీట్ రాకుండా ఎవరైనా అడ్డుకోవాలనే ప్రయత్నం కూడా చాలా మంది చేస్తున్నట్టున్నారు. సో వాస్తవాలు వాళ్ళకి గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీ ద్వారా కూడా మీ అడిగారు కాబట్టి నారాయణపేట విషయానికి వస్తే, మక్తల్ విషయానికి వస్తే, గద్వాల విషయానికి వస్తే, మక్తలు నారాయణపేట ఒకప్పుడు 2 ఒకటే కాన్స్టిట్యున్సీలు, తర్వాత 2 అయినాయి అనుకోండి. నారాయణపేట నియోజకవర్గం మా సొంత నియోజకవర్గం, అంటే నా పుట్టిలు నారాయణపేట నియోజకవర్గం. నారాయణపేటలోనే నేను పుట్టింది కూడా నారాయణపేటలోనే. సో నారాయణపేటలో ధనవాడ మా సొంత గ్రామం, అక్కడ నారాయణపేట కాన్స్టిట్యున్సీలో. సో మా ఫాదరు మా బ్రదరు ఇద్దరు నారాయణపేటలో మావోయిస్టుల చేతుల్లో చంపబడ్డటువంటి వారు. వారితో పాటు ఇంకా 10 మంది చనిపోయినారు ఆ ఇన్సిడెంట్లో. సో చాలా మందికి తెలియకపోయిండవచ్చు.